కుంభరాశి వారికి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కుంభరాశి వారికి వస్తాయి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశి వారికి ఈ సంవత్సరం బృహస్పతి 4వ స్థానంలో సంచారం వల్ల తన వద్ద ధనం ఉన్నప్పటికీ కూడా సమయానుకూలత లేకపోవడము, తర్వాత ఆ పరిస్థితుల కారణంగా అప్పులు చేయుట, డోలాయమానంగా బుద్ధి వక్రించుట, మనస్సు చంచలముగట, అధికంగా ధనం వ్యయం చేయుట, తేజోహాని, తర్వాత ఇంటి యందు బయట కూడా కలహములు, నిందలు, వీటన్నిటికి కూడా దూరంగా ఉండేటువంటి ప్రయత్నాలు చేయడము, విదేశీ యాత్ర, వ్యాపారం మందగించుట, బాకీలు వసూలు కాకుండా ఉండడము, నూతన వ్యాపారం ప్రారంభం చేయుటకు ప్రయత్నము, తర్వాత వ్యవసాయదారులు పంటలు బాగా శ్రద్ధగా వహిస్తే కానీ లాభాలు లేకపోవడం, విద్యార్థులకు కష్టపడితే కానీ లాభం లేకపోవడము, ఈ విధంగా బృహస్పతి యొక్క చతుర్థ స్థాన సంచారం వల్ల కొంత ఇబ్బంది ఉండేటువంటి అవకాశము ఉంది. అలాగే శని జన్మస్థానంలో ఉండడం వల్ల మతిభ్రంశము, అనవసరమైనటువంటి భయభీతి, రోగములు, బాధలు, బంధువులతో వైరము, తేజోహాని కలిగేటువంటి అవకాశం ఉంది. తర్వాత ద్వితీయ స్థానంలో రాహు ఉండడం వల్ల వారికి మంగళప్రదమైనటువంటి ఐశ్వర్య, దేహ సౌఖ్యము, వృత్తి వ్యాపారం నందు ద్రవ్యలాభము, కీర్తి ప్రతిష్టలు ఇమిడించేటువంటి గౌరవం పెరగడము, సన్మానము, సంతోషం కలిగేటువంటి విషయాలు, తర్వాత చిన్నపాటి ఇబ్బందులైనా కూడా రాహు అనుకూలత వల్ల వీరికి ఈ సంవత్సరం అంతా కూడా కొంత ఆనందం ఉండేటువంటి అవకాశం ఉంది. అష్టమ స్థానంలో కేతు వల్ల మనోవిచారము, శారీరక ఇబ్బందులు, చతుష్పాద జంతువుల వల్ల భయము, అధికారుల యొక్క భయము ఉంటుంది.